కూర్చుని మీ అందరికీ ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి గోడి సామరాజు గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. కొవ్వూరు రీజనల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నియోజకవర్గం తరపున, కృపా రీజియన్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున, టీం తరపున గోడి సామరాజు గారికి, సంఘ సభ్యులకు, వారి కుటుంబానికి నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇలా సమకూర్చబడ్డామంటే దేవుని కృప. ఒకనాడు మరి దైవజనురాలు అభిషేక్తురాలు అలీలి అమ్మగారు యవన ప్రాయంలో చిన్న బిడ్డలు తీసుకుని ఆత్మల రక్షణ కొరకై ఈ ప్రాంతానికి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి మరి ఎంతో కష్టపడి ఈ ప్రాంతాల్లో సువార్త లేనప్పుడు మరి కడుపు కట్టుకుని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఈ ప్రాంతాల కొరకు ఎంతో జనులు ఆశీర్వదింపబడ్డారు. జ్ఞాని అయిన సొలొమోను మందిరం కట్టి చిన్న ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా, ఈ ప్రజలందరూ కూడా నీ మందిరానికి వచ్చి వారు చేసిన పొరపాట్లు, తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళని క్షమించి వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సంపదను, వారి యొక్క పాడి పంటలను మీరు వర్ధిల్ల చేయండి అని ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేశాడు. నేటి దినానికి కూడా యెరూషలేములో అందరూ వెళ్ళినప్పుడు ఏడుపుల గోడ దగ్గర ప్రార్థన చేసుకుని వస్తే వెళ్ళలేని వాళ్ళు ఒక స్లిప్ రాసి ఇచ్చి ఆ గోడ దగ్గర పెట్టమంటారు. అంటే నిజంగా దేవుని మందిరానికి ఉన్న ప్రాముఖ్యత. 122వ కీర్తన మొదటి చరణంలో కీర్తనాకారుడు అంటాడు, మరి జనులు దేవుని మందిరానికి వెళ్తానన్నప్పుడు నాకు అధిక సంతోషము కలిగింది అంటారు. ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకై, ఈ ప్రాంత వాసుల యొక్క అభివృద్ధి కొరకై దేవుడు ఒక చక్కని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. కనుక మరి విశ్వాసులు మరి చక్కగా దాన్ని వినియోగించుకోవాలి. అంటే ఆదివారము ఎంత ఆనందంగా, సంతోషంగా మన సంఘ కార్యక్రమాలు, గృహ కూటాలైనా, ప్రతిష్ఠిత కూటాలైనా, రుగ్గుబడి కూటాలైనా, ఉపవాస కూటాలైనా, స్తుతి కూటాలైనా, ఏ కూటమైనా సరే ఆదివారం వచ్చినట్లుగా ప్రతి కూటానికి మనం ఆయన సన్నిధిలో కనబడినట్లయితే మీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడని నేను ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రభువునందు ప్రియులారా, 27వ కీర్తన 4వ చరణంలో దావీదు అంటాడు, దేవుని యొక్క ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నాను, ఆయన ప్రసన్నత చూడడానికి నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, 23వ కీర్తనలో కూడా అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేయబోతున్నాడు. ఇలా చెప్పవలసిన రిఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి, సమయం కాదు కనుక మన వెనకాల దైవజనులు పాల్సన్ గారు ఉన్నారు కనుక నేనంటాను, సంఘ విశ్వాసం చెప్పే మాట ఏంటి తెలుసు అంటే, చక్కని మందిరాన్ని దేవుడు దైవ సేవకురాలు అలీలం గారి ద్వారా, సామ్యూయల్ రాజు గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేశారు. ఆ మందిరాన్ని శ్రద్ధగా మీరు వెళ్ళి ఆరాధించండి. మీ పిల్లలకు, మీ పిల్లలకు దేవుని మందిరం కొరకు తెలియచేయండి. దేవుని మందిరంలో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయని నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. సార్, చక్కని శుభాలు తెలియజేసిన నజరత్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరికొంతమంది పెద్దల్ని